అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు విషయాలు బాగా చర్చలో ఉన్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేసిరు అనేది మొన్న బయటకు వచ్చిన అంశం. సో ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం ఒకటైతే, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వీళ్ళ కుటుంబాన్ని కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు అనేక మంది ఇటువంటి ట్యాబ్ల పడి శిక్షలు అనుభవించారు, చిన్న చిన్న నేరాలకు అనుభవించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు ట్యాపింగ్ కాదు, దీన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా, దీన్ని అనుభవించాలి కూడా. ఎందుకంటే సాక్ష్యం ఎంకులాడుకొని నేరం ఇది, సాక్షిని తికమక్క పెట్టే అటువంటి కెపాసిటీ ఉండదు ఈ నేరానికి. ఎందుకంటే ఈ నేరం రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి, వకీలు వాదించాలి అన్నదానికంటే ప్రూఫే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలో ఏమైండు మానవుడు, మనిషి ప్రపంచం ఎంత టెక్నాలజీని నేర్చుకున్నాడో, ఎంత నేరాన్ని నేర్చుకున్నాడో, ఈ నేరాన్ని టెక్నాలజీ కూడా గుర్తుపెట్టేంత టెక్నాలజీ డెవలప్ అయింది. దీని నుంచి ఎవరు తప్పుకోలేడు. కేసీఆర్ చేస్తే కేసీఆర్ తప్పుకోడు, కేటీఆర్ చేస్తే కేటీఆర్ తప్పుకోడు, ఇంకా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు చేసినా తప్పుకోరు. ఇవాళ రేవంత్ రెడ్డి తప్పన ఏమైనా పొరపాటు చేస్తే ఆయన కూడా తప్పుకోలేడు. అందుకనే ఇవాళ మీరు కేంద్రం చేస్తలేదు అని అన్నదానికంటే మీరు చేసే కాడి మీరు చేయండి. నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాను, నువ్వు చేసే కాడికి నువ్వు చేయి. నువ్వేమన్నా కడవలు పట్టుకోని మరి నా నేరం కూడా బయటకు వస్తే ఎట్లా అని నువ్వు కేంద్రం మీద పెట్టకు. నువ్వు చేసే కాడి చేయి. ఎస్ నేను ఇంత దూరం వచ్చిన, కేంద్రం ఏం చేస్తాంది, కిషన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తాను, ఈటల రాజేందర్ నువ్వేం చేస్తానో, ధర్మపురి రవీందర్ నువ్వేం చేస్తానో, కేంద్రంలో మీకు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, బండి సంజయ్ గారు మీరేం చేస్తాను, నేను చేసే కాడి చేసిన మీరు ఎందుకు చేస్తలేని అడుగు. ఒకని మీద ఒకరు పెట్టుకొని దాటుడు కాదు, కప్పదాంటూ వ్యవహారం చేయొద్దు. ఎవడు దోషైనా దోషికి శిక్ష అనుభవించాలే, లేకపోతే మీరు అందరు దొంగలే అనుకుంటారు. దొంగెవడో నిరూపించండి. వాళ్ళు పరిపాలిస్తలేరు ఈ రాష్ట్రంలో. నిన్నటి దాకా పరిపాలించింది టీఆర్ఎస్ ఓడు, ఇవాళ పరిపాలించేది కాంగ్రెస్ ఓడు. అయ్యా మేము చేసే కాడ చేసినాం, మా పరిధి దాటింది, ఇది కేంద్ర పరిధిలో ఉన్నది, 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీరు ఏం చేస్తానులే, మాకు సాయం చేస్తలేరు అడుగు. వైనాట్ ఎందుకు అడుగుతలేవు? నీకు శాఖతో కాకపోతే నేను ఒక సామాన్యుని చెప్తానా, వాళ్ళందరికంటే నేను సీనియర్ లీడర్ను, వాళ్ళందరి 2 కాలు మొక్తా. అందరి 16 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఓ రాజ్యసభ మెంబర్ ఉన్నారు కదా, 16 ఒకటి 17, ఆ 17 మంది కాళ్ళు నేను మొక్తానే. మన ఛానల్ మన సత్యం పలికే ఛానల్ ముందట చెప్తానా, 16 మంది ముందట కాళ్ళు మొక్కి మోడీ గారికి సాయం ఏం కావాలని నేను తీసుకొస్తా. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఢిల్లీకి రండి. కేసీఆర్ గారు మీరు అక్కడ ఫామ్ హౌస్ నుండి కాదు, ఎస్ నేను నేరం చేస్తానంటే శిక్షించమని నువ్వు రా, అందరం కలిసిపోదాం, నిజాయితీ నిరూపించుకుందాం, రండి. ఇది నా డిమాండ్. జనరల్గా చర్చ జరుగుతుంది ఏంటంటే, సరే బయట వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అంటే ఓకే, రాజకీయ ఉద్దేశం ఉండొచ్చు, చేయొచ్చు అని, కానీ సొంత చెల్లెలైనటువంటి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. తర్వాత వైఎస్ షర్మిల ఫోన్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుడు అనేసి కూడా ఒక వాదన నడుస్తుంది. సో అట్లా ఒక సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేయించాల్సినటువంటి అవసరం ఏముంది? ద్రౌపది వస్త్రాభరణం ఆనాడు హస్తినాపురంలో వాళ్ళ కులవధువు, ఆమె హస్తినాపురి కులవధువు. కక్ష చెల్లెని విడిచిపెట్టది, కులవధుని విడిచిపెట్టది, ఎవరిని విడిచిపెట్టది. నాశనం కూడా కురువంశం గట్లే నాశనం అయింది. అన్యాయం చేసినోడు గట్లే నాశనం అవుతాడు, వాడిని ఎవ్వడు కూడా కాపాడలేడు, వాళ్ళకి శిక్ష తప్పదు. అనేక మంది శిక్ష తప్పించుకోలేదు. రావణ బ్రహ్మ లాంటి అన్ని వేదాలను వల్లవేసిన రావణ బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ఆది శంకర విష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఆయనకే పతనం తప్పలేదు గర్వం ఉంటే. కాబట్టి వీళ్ళ గర్వభంగం ఎంతటిదైనా వటావృక్షం కింద కూలిపోతారు, వీళ్ళు సమిధలవుతారు.
ప్రజాబలం కింద నొక్కబడతారు. దీనికోసం భయపడనక్కర్లేదు. గుండె ధైర్యంతో మీలాంటి యువకులు నేరం ఎక్కడున్నా మీరు బయటికి తీయకపోతే మీ తప్పు. మాలాంటోడు సలహా ఇవ్వకపోతే వీని తప్పు. ఓకే, సలహా ఇవ్వకపోతే వీని నాలుక పనిచేయది. మీరు గుండె ధైర్యంతో పోరాడపోతే మీ బలం పనిచేయది. ఓకే, కాబట్టి మీరు అందరు పనిచేయండి. జర్నలిస్టులు, యావత్ జర్నలిస్టులకు నేను ఈ సందర్భంగా మన ఛానల్ పురస్కరించుకొని అందరికి చేతులు దండం పెట్టి చెప్తానా, నాకంటే పెద్దోళ్ళు ఉంటే దండం పెడతానా, చిన్నోళ్ళకు కూడా దండం పెట్టి చెప్తానా, మీరందరు నడుం బిగించండి. అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తి, యుక్తి ఇవాళ ప్రసార సాధనాలకు ఉన్నది. ప్రసార సాధనాలు అందరు చూస్తారు. ఇవాళ టీవీ చూస్తలేరు, సెల్లు చూస్తారు. అరిచేతుల వైకుంఠం అనేది ఓ పేరుండే ఆనాడు. ఇవాళ అరిచేతుల ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మీ వాటా మీరు పంచుకోండి. ఎందుకంటే ఆ శక్తి మీదే కాబట్టి ఆ శక్తిని ఉపయోగించుకుంటే మీ తప్పు అవుతుంది. మా బోటోళ్ళు కనుక ఏదైనా చెప్పకపోతే ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా ఏ తప్పు అయినా చెప్పగలిగే స్థితికి రావాలి. ఏ పార్టీడైనా తల్లి అవుతుంది, వానికి తండ్రి అవుతాడు, చెల్లె అవుతుంది. కాబట్టి వీళ్ళ తర్వాతనే మనకు పార్టీలు, కదా. తల్లి చెల్లె తండ్రి వీళ్ళ తర్వాతనే కదా మనకు పార్టీ. పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? అది మన పార్టీ. ఆ పార్టీలో దేవుడి వీరులు కండి, సంధి కాలంలో వీరులు కానీ వీరోచిత పోరాటం చేయండి. అన్యాయాన్ని అనేక సంవత్సరాల నుంచి జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే రోజు వచ్చింది, ఎదుర్కోండి. అది ఎవరి మీదనో ఆధారపడద్దు. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా. అందుకని నువ్వు ముందట కథన రంగంలో దూకండి. నా బోటోడు మీరు వేసిన రోడ్డు మీద నడతాడు తప్ప దూకి కత్తి పట్టి యుద్ధం చేయలేను కదా. యుద్ధం చేసేటోడు చేయకపోతే తప్పు, యోజన చెప్పుతోడు చెప్పకపోతే తప్పు. ఇది Wow.